పోయ్ ఇక్కడ మొత్తం 500 నోట్లే వేసాను. బియ్యం పెట్టుకోండి. అదేవిధంగా అందరూ కూడా సమయానుకూలంగా ఉండి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా అందరూ ఉండి ఈ యొక్క కౌంటింగ్ చాలా ట్రాన్స్పరెన్సీ వేరే మెథడ్లో చేయాలని చెప్పేసి కోరుకుంటాను. అమ్మవారికి సమర్పించినటువంటి కానుకలుగా ఇతర క్యాష్ కావచ్చు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు టీటీడీ కళ్యాణ మండపంలో మరి సమ్మక్క సారలమ్మ హుండీల కౌంటింగ్ ప్రారంభోత్సవానికి మరి రావడం జరిగింది. అది సీల్ ఓపెన్ చేసి అదేవిధంగా ఒక హుండీని కూడా ఓపెన్ చేసి ఈరోజు మరి లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ లెక్కింపులో దాదాపు 300 మంది వాలంటీర్లు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. లోపల 23 సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం జరిగింది. మరి దాదాపు 890 వరకు కూడా హుండీలు ఉన్నాయి. లాస్ట్ టైం కంటే 208 హుండీలను ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. దానివల్ల కౌంటింగ్ కొంత టైం ఎక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో రెవెన్యూ వాళ్ళు అదేవిధంగా పోలీసు ఎండోమెంట్ బోర్డు డిపార్ట్మెంట్లు కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోయ గిరిజ పూజారులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు. డీసీ గారు ఇక్కడే ఉంటారు. మరి వాళ్ళు ఓన్లీ కెమెరా మానిటరింగ్ కాకుండా వ్యక్తిగతంగా కూడా అందులో తిరుగుతూనే ఉంటారు, మానిటరింగ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇందులో మనకు ఫారెన్ కరెన్సీ వస్తుంది, వెండి వస్తుంది, బంగారం వస్తుంది, మన కరెన్సీ వస్తాయి, కాయిన్స్ వస్తాయి, బియ్యం వస్తాయి, బట్టలు వస్తాయి. ఇవన్నిటిని కూడా లెక్కించి మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత మీ మీడియా వాళ్ళకి మళ్ళీ దాని యొక్క స్టేట్మెంట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. మరి వచ్చిన దాన్ని ఏదైతే ఉందో 33% షేరు హైగార్లకు ఇచ్చేయడం జరుగుతుంది ఆనవాయితీగా. మరి ఆ పద్ధతి కొనసాగుతుంది. కాబట్టి లాస్ట్ టైం 1.5 భక్తులు వస్తే ఈసారి 2.5 కోట్ల భక్తులు రావడం వల్ల ఇంకా మాకు ఇన్కమ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని సమయం కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. మామూలుగా 7 to 10 డేస్ తీసుకుంటారు, కానీ ఈసారి ఇంకొక వారం 5-6 రోజుల కంటే కూడా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము లాస్ట్ టైం కంటే 3 అంతలు వస్తుంది ఇన్కమ్ అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. చాలా సాఫీగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాము. అట్లేం పట్టుకో. కొంచెం లేపురా వాళ్ళే